ఫ్రెండ్స్ మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయితే ఎలా రికవర్ చేసుకోవాలి. మన ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయితే ఎలా రికవర్ చేసుకోవాలి ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాం. ప్రీవియస్గా మన వీడియో అనేది తీసుకుని రావడం అయితే జరిగింది. సో ఏంటి అని అంటే ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయితే ఎలా రికవర్ చేయాలనేది ఒక ప్రాసెస్ అనేది చెప్పాను అనమాట. ఇది సెకండ్ మెథడ్. ఒక మెథడ్ అనేది అయింది, ఇది సెకండ్ మెథడ్ అనమాట. ఇన్ కేస్ ఆ మెథడ్లో రాకపోతే ఈ మెథడ్ చేయండి. సో ఈ ప్రాసెస్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇలాంటి మరిన్ని టెక్నాలజికల్ వీడియోస్ అనేది నేను ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, మీకు అనేది అప్డేట్ ఇస్తూ ఉంటాను అనమాట. సో దానికోసం మీరు త్వరగా తెలుసుకోవాలి అన్నప్పుడు ఏం చేస్తారు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది. మీకు అనేది లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేది తెలుస్తూ ఉంటాయి అనమాట, టెక్నాలజికల్ న్యూసెస్ అన్ని. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. టాపిక్ వచ్చేస్తే ఫేస్బుక్ అకౌంట్ ఎలా రికవర్ చేసుకోవాలి. సో దానికోసం అయితే మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్ ఎలా రికవర్ చేసుకోవాలి దానికి ఏం చేయాలంటే ఒక లింక్ అనేది మీకు అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను నేను. సో ఆ లింక్ క్లిక్ చేసుకుంటే మనకు అనేది ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం అయితే జరుగుతుంది మనకు. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మనకనేది ఏంటి అని అంటే ఒక ఫామ్ అనేది ఉన్నది చూడండి ఇక్కడ. సో ఆ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది మీరు. సో ఆ ఫామ్ ఫిల్ చేస్తే మన అకౌంట్ అనేది రికవర్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ ఫామ్ ఏంటి అని అంటే, ఫామ్లో మనకు మన ప్రొఫైల్ నేమ్ ఇవ్వండి, ప్రొఫైల్ URL అడుగుతుంది, అలాగే ఏ డేట్లో లాస్ అయ్యారు మీ అకౌంట్ని, అంటే మీ అకౌంట్ ఏ డేట్లో మీ అకౌంట్ అనేది హ్యాక్ అవ్వబడింది, మీ అకౌంట్ ఎప్పుడు క్రియేట్ చేశారు మీరు, ఎగ్జాక్ట్గా పర్లేదు ఎస్టిమేట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. లైక్ నేను 2 or 3 months 2 or 3 years బ్యాక్ నా అకౌంట్ క్రియేట్ చేశాను, ఆర్ 5 4 2 1 మీ అకౌంట్ ఎప్పుడు క్రియేట్ చేశారో ఒక ఎస్టిమేషన్ వేసి అక్కడ ఎంటర్ చేయొచ్చు అనమాట. అండ్ అలా ఫేస్బుక్ అకౌంట్కి లింక్ అయిన ఈమెయిల్ అడ్రస్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే హ్యాక్ అవ్వక ముందు మీ ఫేస్బుక్ అకౌంట్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత కింద ఏంటి అని అంటే ఒక న్యూ ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మనము ఈమెయిల్ అడ్రస్కి వాళ్ళు అనేది మెయిల్ అనేది పంపిస్తారు కదా. సో ఆ మెయిల్ పంపించేదానికి ఒక ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి కదా అక్కడ. సో ఈమెయిల్ అడ్రస్ ఏ ఈమెయిల్ అడ్రస్కి మీ మెయిల్ కావాలో ఆ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆ ఈమెయిల్ అడ్రస్తో ఎటువంటి అకౌంట్ ఫేస్బుక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసి ఉండకూడదు అనమాట. సో ఒక న్యూ ఫ్రెష్ ఈమెయిల్ అడ్రస్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫేస్ చేసిన ప్రాబ్లం అనేది అక్కడ డీటెయిల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్ మొత్తం ఫిల్ చేసి మీరు ఏం చేస్తారంటే సబ్మిట్ అనేది క్లిక్ చేసుకోండి. సబ్మిట్ క్లిక్ చేసుకున్న తర్వాత మన అకౌంట్ అనేది మనకనేది వాళ్ళని చెక్ చేస్తారనమాట. సో మనకేంటి అని అంటే వాళ్ళు చెక్ చేసి మన అకౌంట్ అనేది బ్యాక్ తీసుకొని రావడం అయితే జరుగుతుంది. సో ఛాన్సెస్ అనేవి చాలా వరకు అయితే ఉన్నాయన్నమాట ఈ విధంగా అకౌంట్ అనేది బ్యాక్ తీసుకొని వచ్చేదానికి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, మీరు నేను చెప్పిన ఫస్ట్ అంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పిన ప్రాసెస్, అదే ఈ ప్రీవియస్ వీడియోలో చెప్పిన మెథడ్ కావచ్చు, ఈ మెథడ్ కావచ్చు, మనం ఏంటి అని అంటే మన అకౌంట్ హ్యాక్ అవిన 2 or 3 weeks కావచ్చు, లైక్ 1 month కావచ్చు చేసుకోవచ్చు. లేదు మన అకౌంట్ హ్యాక్ అయ్యి 2 or 3 years అవుతుంది అంటే మన అకౌంట్ అనేది బ్యాక్ రావడం అనేది సో ఛాన్సెస్ అనేది చాలా తక్కువ అనమాట. ఇదనమాట ప్రాసెస్. ఈ విధంగా మన ఫేస్బుక్ అకౌంట్ ని హ్యాక్ అయితే రికవర్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని టెక్నాలజికల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. నేను చెప్పి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ డెఫినెట్గా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.